ఈ ఉదయకాలము జీవితము గురించిన విలువల గురించిన మాటలు, కొన్ని మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయన తెలియజేశాడు. ఎందుకంటే ప్రేమిన సోదరులారా, పుట్టుట గిట్టుట కొరకే. అంటే దీని భావము పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మానవుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? మానవుని గమ్యస్థానం ఏది? మానవుని గమ్యస్థానము ఏది? మానవుని గమ్యస్థానము మరి ఏదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు చాలా మందిలో ప్రశబ్దకారముగానే మిగిలిపోతుంది. కొందరు అంటున్నారు చనిపోయిన తర్వాత ఆత్మ గాలిలో కలిసిపోతుంది అని. కొందరు గాలిలో కలిసిపోతుంది అని, మరికొందరు తక్కెడో బిక్కెడో ఎవరికి తెలుసు అంటున్నారు. ఆత్మలై తిరుగుతున్నారని మరికొందరు అంటున్నారు. మరి ఈ విషయాలను పరిశీలించి ఈ విషయాన్ని బైబిల్ ఖచ్చితంగా వివరణ ఇస్తుంది. ఓ ప్రియమైన సోదరులారా, మరి బైబిల్ సెలవిస్తుంది మాట ఏదంటే, మన్నైనది మరి శరీరము వెనుకట వలె మరల భూమికి చేరును, ఆత్మ దానికి దయచేసిన దేవుని యొద్దకే మరల పోవును. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనములో, అంటే అన్ని ఆత్మలు దేవుని యొద్దకే చేరుతాయి. అందుకే ఎవరైతే పాపము చేయకుండా జీవిస్తారో వారి ఆత్మలు మాత్రమే దేవుని యొద్దకు చేరుతాయి. కానీ మానవులు భూమి మీద పాపము చేస్తూ జీవిస్తున్నారు. పాపములకు మరి మోక్ష మార్గంలో మరి స్థానము లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి పాపానికి జీతము మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కనుని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ పాపం పోగొట్టుకోవాలంటే ఎన్నెన్నో మరి మనిషి తప్పనిసరిగా మరి మోక్ష మార్గం చేరడానికి ఎన్నో మార్గాలు చేస్తున్నాడు. ప్రియులారా, మరి పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారు. దాన ధర్మాలు చేయడం వల్ల, తీర్థయాత్రలు చేయడం వల్ల మానవుడు మరి భ్రమపడుతున్నాడు. ఇక కొన్ని పనులు చేస్తే పరలోక రాజ్యం వెళ్తాం అనుకుంటున్నారు. కానీ పాపము వల్ల వచ్చు జీతం మరణమని, మురికి గుడ్డతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియమైన అన్న, చెల్లి, అక్క, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకం మంది కాదు. అందుకే ప్రియులారా, పైన చెప్పబడిన మాటలు బట్టి మానవులంతా పాపము చేసిన వారే. పాపము చేసిన మానవుడు మోక్షానికి అనగా దేవుడున్న చోటికి ఎలా చేరుతాడు? చేరడు. పాపము లేని వారు మాత్రమే ఆ చోటికి చేరగలరు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివించిన రీతిగా 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పరిశుద్ధుడు, పవిత్రుడు మరి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఈ భూమి మీద సర్వమానవాళిని రక్షించుటకు, సర్వమానవాళిని మరి పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన మానవుడుగా, సశరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అందుకే ఎందుకు పిలుస్తున్నాయంటే, మరి నీ పాపములు పోవాలంటే మరి సర్వపాప పరిహారం రక్తప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమన్నాడు. సర్వమానవాళి పాపాన్ని హరించడానికి పరిశుద్ధుడు, పవిత్రుడైన యేసుక్రీస్తు వచ్చి ఆయన మరి తన పరిశుద్ధమైన రక్తం చిందించాడు, శిలువలో మరణించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారిని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియాన్న, చెల్లి, అక్క, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ సత్యసువార్త మీ ఎందుకు వచ్చిందంటే, ఈ ఉదయకాలము మరణిస్తే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని మరి ఏం చేయాలని మీరు అంటున్నారా? పాపులను రక్షించు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కోసం పిలుస్తున్నాడు. ఆయన నీవు ఎంత ఘోర పాపివైనా, ప్రభు పాపినైనా నన్ను క్షమించమంటే ఆయన క్షమించి పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప దేవుడు. ఇది కులము కాదండి, ఇది మతము కాదు. మార్గము, సత్యము, జీవమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మార్గం గుండా వెళ్తే పరలోక రాజ్యం. నీవు ధనము మరి బంగారము నీ కలిగిన ఆస్తులు ఇవ్వడానికి అవసరం లేదు. కానీ నీ విరిగి తలిగిన హృదయం చేత పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపినైనా క్షమించి పరలోక పట్టణం ఇచ్చే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఈ మాట చేత మీరు ఆదరించబడతారని మరి చెప్తూ మరి మీ కొరకు ప్రార్థన.